హాయ్ అండి, వెల్కమ్ టు ఉమా కబుర్లు. ఈరోజైతే మిమ్మల్ని ఒక చక్కని షాప్కి అయితే తీసుకొచ్చానండి. ఎనీ ఐటెం 25 రూపీస్, ఏదైనా 25 రూపీస్ అండి. వైజాగ్ సూపర్ బజార్ అన్నమాట. ఇది ఎక్కడంటే వైజాగ్లో కంచరపాలెం ఉంది కదండి, చూడండి ఆ రోడ్డు మధ్యలో అమ్మవారి గుడి ఉంటుంది కదా, ఆ గుడికి ఇలాగా లెఫ్ట్ సైడ్కి ఉందండి. ఇగో పక్కనే మనకి లైబ్రరీ ఉందండి, లైబ్రరీ పక్కనే ఈ షాప్ ఉందన్నమాట. మీరు కంచరపాలెం వస్తే రోడ్డు మీదకే కనిపిస్తుంది, ఇలాగ పెద్ద బోర్డుతో కనిపిస్తుందండి. ఏదైనా వైజాగ్ సూపర్ బజార్ అని, ఏదైనా 25 రూపాయలు అన్నమాట. ఇదిగోండి ఎంట్రన్స్లోనే ఇలాగా సిల్వర్ కలర్వి, గోల్డ్ కలర్వి హ్యాంగింగ్స్ ఉన్నాయండి. ఇవేంటంటే ఒక్కొక్క లైను మనకి 25 రూపీస్ అన్నమాట. ఇక చూడండి పైన కనిపిస్తున్నాయి బంచెస్, ఇవి కూడా అంతేనండి, ఒక్కొక్కటి 25 రూపీస్. ఇది చూసారా దండలు, మనకి ఏమైనా విగ్రహాలు ఉంటాయి, కృష్ణుడివి అలా విగ్రహాలు ఉంటాయి కదండి, వాటికి వేసుకోవడానికి పనికొస్తాయి. నెక్స్ట్ చూడండి ఇలా చాటలని, మనకి ఇంట్లో అవసరమైనవన్నీ ఉన్నాయండి. ప్లాస్టిక్ ఐటమ్స్ చాలా కలెక్షన్ ఉందండి. మనకి చూడండి చిన్న చిన్ని స్టూల్స్ అని, ఇలా బుట్టలు, వాటిల్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. చూడండి స్క్వేర్ షేప్లోని, రౌండ్ షేప్లోని, అలా చాలా సైజులు షేప్లో ఉన్నాయి. ఇగో ఇది చూడండి చక్కగా పెద్దది వడకట్టుకునేది, మనం ఆకుకూరలు అవి కడుక్కున్నప్పుడు చక్కగా దీంతో ఇలా వడకట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది కదా. నెక్స్ట్ ఇవి చూడండి చిన్న చిన్ని ఫ్లవర్ వాజులు అండి, భలే బాగున్నాయి. ఇవైతే చూడండి కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట, చాలా కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయండి. దీని పార్ట్ ఉంది కదా, అది చూసారా, అది కూడా స్ట్రాంగ్గా ఉందండి. ఏమీ పల్చగా 25 రూపీసే కదా, పల్చగా ఉంటుందేమో అనుకున్నాను కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది. మెటీరియల్ కూడా చక్కగా ఉందండి, చాలా బాగుంది. ఇది ఇలాగా ఓన్లీ గ్రీన్ కలర్లోని రోజెస్తోని అలాగా ఈ డెకరేషన్ ఐటమ్స్ అవి చాలా బాగున్నాయండి. ఇవి చూడండి, ఇవి హ్యాంగింగ్స్. మనం ఏంటంటే ఏదైనా ఫంక్షన్ ఉంది, మనమే ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు అనుకున్నప్పుడు ఇవన్నీ యూజ్ అవుతాయండి. ఇక చూడండి ఇవన్నీ దండలు, మళ్ళీ చూడండి మనకి దేవతా విగ్రహాలు ఉంటాయి కదా, వాటి కోసం యూజ్ అవుతాయి అన్నమాట. సైజుల వారీగా ఉన్నాయండి, చిన్నవి పెద్దవి అలాగా, ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇవి చూడండి బంచెస్, ఈ బంచ్ ఒకటి అలాగా మనం హల్దీ ఫంక్షన్ అనుకోండి, ఒక కర్టెన్ పెట్టేసుకొని ఈ బంచెస్ అక్కడక్కడ హ్యాంగ్ చేసుకుంటే మంచి లుక్ వచ్చేస్తుందండి. ఈ డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇవి చూడండి కనకంబరాల దండల్లాగే ఉన్నాయండి అచ్చును. ఇవేమో కాగడామల్లి కనకంబరాల కాంబినేషన్లో వచ్చినట్టుగా ఉన్నాయన్నమాట. ఈ దండలు ఒకటి బాగున్నాయి. నెక్స్ట్ ఇవి చూడండి ఏంటంటే మనకి తోరణాలండి, డోర్కి పెట్టుకుంటాం కదా ఆ తోరణాలు అన్నమాట. ఇవి కూడా చాలా బాగుందండి, క్వాలిటీ చాలా థిక్ క్లాత్తో ఇచ్చాడనమాట, బాగుంది అది. ఇంకో నెక్స్ట్ ఈ బంచెస్ ఉన్నాయి చూడండి, ఇవి కూడా మనకి డెకరేషన్లో చాలా బాగా యూజ్ అవుతాయండి, మంచి లుక్ వచ్చేస్తాయి అన్నమాట అక్కడక్కడ ఒక్కొక్క బంచ్ పెట్టుకుంటే. ఇంకా ఈ గోల్డ్ కలర్ అయితే ఇంకా బాగుంటాయండి, హైలైట్ అయిపోతుంది అన్నమాట. ఇలాగా డెకరేషన్ ఏదైనా మన ఇంట్లో ఫంక్షన్ ఉంది, బయట వాళ్ళకి ఎవరికి ఆర్డర్ ఇవ్వకుండా మనమే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అనుకున్నప్పుడు తక్కువ బడ్జెట్లో మనం చక్కగా గ్రాండ్గా చేసుకోవచ్చు అండి. దానికి అవసరమైన మెటీరియల్ అంతా ఇక్కడ ఉన్నాయన్నమాట. చాలా కలర్స్ ఉన్నాయి చూడండి, ఈ హ్యాంగింగ్స్ ఎల్లో అని, పింక్ అని, లైట్ పింక్, డార్క్ పింక్, వైలెట్, చాలా కలర్స్ ఉన్నాయండి. మనం తక్కువ బడ్జెట్లో బాగా డెకరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి చూడండి, మనం డిబ్బీలు అంటాం కదా, డబ్బులు దాచుకునేవి, చిన్నపిల్లలకి సరదాగా ఇస్తే కాయిన్స్ అవి ఇచ్చినప్పుడు అందులో దాచుకుంటారు. ఇగోండి ఈ ఫ్లవర్స్ ఏంటంటే ఫ్లవర్ వాజులో బంచెస్ అన్నమాట. ఫ్లవర్ వాజ్ తీసుకొని దాంట్లో ఇలాగ బంచ్ పెట్టుకోవడానికండి, ఇవి కూడా బాగున్నాయి. నెక్స్ట్ ఇవి చూడండి హ్యాంగింగ్ పార్ట్స్ అన్నమాట. మనకి ఏదైనా బాల్కనీలోనైనా ఎక్కడైనా గ్రిల్కి ఇలా తగిలించుకోవచ్చు, ఏదైనా చిన్న చిన్న మొక్కలు ఇవి వేసుకోవచ్చు అండి. మొక్కలకు సంబంధించి ఈ యూనిట్ అంతా మొక్కలకు సంబంధించినవండి. కింద ప్లేట్లు పెట్టుకునే ప్లేట్లు కూడా ఉన్నాయి, వాటర్ ఏమి బయటకు రాకుండా పెట్టుకునే ప్లేట్లు. చూడండి స్క్వేర్ షేప్లో ఉన్న పార్ట్స్, రౌండ్ షేప్లో ఉన్న పార్ట్స్ చాలా బాగున్నాయండి. సైజు కూడా మరీ చిన్నగా అయితే లేదండి, ఒక చిన్న మంచి మొక్క వేసుకోవచ్చు అన్నమాట, అంత సైజులో ఉన్నాయి. ఇక చూడండి ఈ కలర్లో కూడా ఇలా హ్యాంగింగ్స్ చక్కగా ఇలా తగిలించేసుకోవచ్చు, ఏదైనా క్రీపర్ లాంటిది ఇలాగ వేలాడేవి పెట్టుకుంటే అందులో చాలా బాగుంటాయి. ఇదిగో ఇది చూడండి ఎంత బాగుందంటే క్వాలిటీ, మంచి క్వాలిటీ చాలా బాగుందండి, చూడడానికి బాగుంది. మనం ఏంటంటే కాయగూరలు ఏమైనా కోసుకొని ఇందులో పెట్టేసుకుంటే అలా నీరంతా వాడిపోతుంది, అప్పుడు మనం వంట చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. ఈ ఐటెం ఒకటి క్వాలిటీ చాలా బాగుందండి, నాకైతే అది నచ్చింది. నెక్స్ట్ ఇవి చూడండి చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్ అన్నమాట, మనం ఇండోర్ ప్లాంట్స్ ఏవైనా పెట్టుకోవడానికి అలా పెట్టుకోవడానికి అది బాగుంటుందండి. ఇది కూడా మంచి స్ట్రాంగ్గా ఉన్నాయండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇవాళ రేపు కొంచెం ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు కదా, మనం ప్లాస్టికే కాబట్టి ఒక హోల్ పెట్టేసుకుంటే వాటర్ వెళ్ళడానికి చక్కగా ప్లాంట్ పెట్టుకోవచ్చు. ఇగోండి నెక్స్ట్ కీ చైన్లని, ఇలా చాలా కలెక్షన్ అయితే ఉందండి. ఇంకా ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇక చూడండి, ఇది ఒక ప్లేట్ వచ్చి దానికి ఒక నెట్లా వచ్చిందన్నమాట.
లోపల మనం తాంబూలమైనా స్వీట్లైనా ఏమైనా పెట్టి ఈ నెట్ అంతా ఇలా దగ్గరికి చేసేస్తే చక్కగా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. వాళ్ళకి పట్టుకెళ్ళడానికి మళ్ళీ కవర్ ఇవ్వాలి అలా ఏం అవసరం లేకుండా ఉంటుందండి. ఇది చూడండి భలే బాగుంది. ఇది లోటస్ లా వచ్చింది కదా. ఇవి కూడా తాంబూలాలు అన్నీ అందులో పెట్టేసి అలా ఇవ్వడానికి బాగుంటుందండి. అందులోనే గోల్డ్ కలర్ అన్నమాట ఇది. ఈ కలర్స్ ఈ మెటీరియల్లో చాలా కలర్స్ ఉన్నాయండి, చాలా డిజైన్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇది చూడండి చిన్న ట్రే వచ్చి 2 బర్నీలు వచ్చాయండి, పసుపు కుంకుమ వేసి ఇవ్వచ్చు. ఇది చూడండి చిన్న పీటలు ఉన్నాయి, చిన్న చిన్న దేవత విగ్రహాలు ఉంటాయి కదండి దేవుడి దగ్గర, అవి పెట్టుకోవచ్చు అన్నమాట. కుంకుమ బర్నీలని ఇలా చాలా కలెక్షన్ అయితే ఉందండి. ఇవి చూడండి ఇది గ్లాస్ బౌల్ అన్నమాట. ఇది కూడా 25 రూపీస్ మనకి. ఇందులో కూడా సైజులు ఉన్నాయి. ఈ ఐటమ్స్ ఒకటి బాగున్నాయండి, గ్లాస్తో ఉన్న ఐటమ్స్ బాగున్నాయి. ఇగో చూసారా ఈ సిల్వర్వి, ఇందులో ట్రే షేప్ వచ్చింది ఒకటి, ఇదేమో రౌండ్ షేప్ వచ్చిందండి. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి. ఈ టైప్ ఆఫ్ ఇదైతే మాత్రం మనకి చాలా ఉన్నాయన్నమాట. చూసారా ఇవన్నీ ఆ దానికి సంబంధించినవేనండి. సైజులు షేప్లు డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇది చూడండి ఈ బుజ్జి మనకి ఏంటంటే చిన్న చిన్న ఊరగాయలు మాగాయలు టేబుల్ మీద పెట్టుకోవడానికి పనికొస్తాయి జాడీలు అన్నమాట. నెక్స్ట్ ఇవేంటంటే సోప్ బాక్సులు అన్నమాట. ప్రతి ఐటెంలోని చాలా డిఫరెంట్ సైజులు షేప్లు ఉన్నాయండి. ఇగో చూడండి ఇక్కడ ఒక బర్రెలు ఉన్నాయి, మళ్ళీ కుంకుమ బర్రెలు చక్కగా లోటస్లా వచ్చి మధ్యలో కుంకుమ బర్రెని వచ్చిందండి. ఈ ఐటెం ఒకటి మనకి తాంబూలాలు అవి ఇచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ల కింద ఇవ్వడానికి చాలా బాగుంది, ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇది చూడండి చిన్న బుజ్జి బాక్స్, మన జ్యువెలరీ బాక్స్ లాగా ఇయర్ రింగ్స్ అవి పెట్టుకోవడానికి అని అలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి గ్లాస్, ఇవి ఏంటి చూడండి మిల్క్ బాటిల్లా ఉన్నాయండి. నేనైతే నెయ్యి వేసుకున్నాను అనమాట దీంట్లో. ఇది కూడా చాలా బాగుంది, గ్లాస్ ఐటమ్ అండి. నెయ్యి మన ఇలా వంచుకోవడానికి అది కూడా బాగుంటుంది కదా. గ్లాసు కూడా మనకి ఇలా 25 రూపీస్ దొరుకుతున్నాయండి, చాలా బాగున్నాయి. ఇందాక చిన్న సైజు చూసాం కదా, అందులో కొంచెం పెద్ద సైజు బాటిల్ అన్నమాట ఇది. ఇలాగా 2 సైజుల్లో కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. నెక్స్ట్ చూడండి ఇలాగా ప్లాస్టిక్ డబ్బాలు అవి కూడా ఉన్నాయండి. ప్లాస్టిక్లో అయితే చాలా కలెక్షన్ ఉందండి. ఎంత కలెక్షన్ ఉందంటే అసలు నేను చూపించడానికి కూడా నాకు ఇంకా వస్తూనే ఉన్నాయి చూపిస్తున్న కొద్దీను. ఇగో చూడండి ఇవన్నీ టీ కప్పులు, ఇవి కూడా కలెక్షన్ చాలా బాగుందండి. ఈ కప్ చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ ఇవి చూడండి, ఇవి ఏంటంటే 6 కలిపి సెట్ అండి, 25 రూపీస్కి 6 సెట్ అన్నమాట. అందులో కూడా కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక చూడండి ఈ ట్రేలో ఓవెల్ షేప్లో వచ్చిందండి. ఈ షేప్ ఒకటి బాగుంది. ఇదిగో చూసారా ప్లాస్టిక్వి చాలా కలెక్షన్ ఉందన్నమాట. ప్లాస్టిక్ బాక్సెస్ మనకి గృహప్రవేశాలని ఏమైనా ఎక్కడైనా రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలంటే చాలా బాగున్నాయండి. ఇది చూడండి ఇలా లాక్ సిస్టంలో ఉన్నాయండి, 4 వైపులు లాక్ అవుతుందన్నమాట. ఈ టైప్లో కూడా మనకి దొరుకుతున్నాయి. ఇగో ఇవి చూసారా 6 కలిపి 25 రూపాయలు అన్నమాట. ఇవన్నీ మొత్తం సెట్. ఇదేమో మూడు బాటిల్స్ కలిపి ప్లాస్టిక్ వండి, ఇవి 3 కలిపి 25. నెక్స్ట్ ఇగో ఇవన్నీ టీ కప్పుల్లో కలర్స్ అండి. నెక్స్ట్ ఏమో స్కూల్కి పంపించడానికి పిల్లలకి టిఫిన్ బాక్సులు అవి కూడా ఉన్నాయి. ఇది చూడండి, ఇది చూడడానికి గ్లాస్లా ఉంది కానీ ఇది ప్లాస్టిక్ కప్పులు అండి. చూడడానికి మాత్రం మనకి గ్లాస్ ఏమో అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇవి చూడండి చిన్న చిన్న డబ్బాలు, ఇవి కూడా అంతే. ఇది కూడా అంతేనండి, మనకి గ్లాస్లా అనిపిస్తుంది అన్నమాట. చూడడానికి అయితే గ్లాస్ ఐటమ్ అనిపిస్తుంది కానీ ప్లాస్టిక్ అండి అది. ఇలా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. ఇగో చూస్తారా మళ్ళీ టీ కప్పులు, ఈ రో అంతా టీ కప్పుల కలెక్షన్ అండి. ఇవి చూడండి, ఇవి చక్కగా మనకి ఏదో క్లే ఐటమ్లా అనిపిస్తుంది అన్నమాట, కానీ ఇది కూడా పింగానిదే. ఇలాగా ఇవి చూడండి, ఇది ఓన్లీ గ్లాస్తో వచ్చిన టీ కప్పులు. ఇదేమో చిన్న గ్లాస్లా వచ్చిందండి, పిల్లలకి చక్కగా జ్యూస్ అది ఇస్తే తాగుతారు కదా. నెక్స్ట్ ఈ కప్పులు పిల్లలకి పాలని బాన్విటా అని ఇవ్వడానికి పెద్ద సైజులో ఉన్నాయండి. అవి కూడా చాలా బాగుంది, ఆ ఐటమ్ ఒకటి చాలా బాగుంది. ఇగోండి మళ్ళీ ఇక్కడంతా మళ్ళీ ప్లాస్టిక్ బాక్సులు అన్నమాట, మనకి రిటర్న్ గిఫ్ట్లకి యూజ్ అయ్యే బాక్సులు కలెక్షన్ అన్నమాట. పైనంతా పెద్దవన్నీ పెట్టారండి. ఇంకా నెక్స్ట్ ఇక చూడండి మనకి కిచెన్లో యూజ్ చేస్తాం కదా, చాకులు స్పూన్లు పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది కదా, అందులో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. ఇగోండి ఇవన్నీ గ్లాసులు, గాజు గ్లాసులు అండి. అందులో కూడా కలర్స్ అన్నీ డిఫరెంట్ సైజులు ఉన్నాయి. ఇక ఇవి చూడండి మనకి ఏమైనా వేడివి పెట్టుకోవడానికి ఆ స్టాండ్లు, సోపు బాక్సులు కూడా ఇలా స్టీలులో ఉన్నాయి. ఇలా తురుముకునేవి, పట్టకారులు, అలాగా ఈ పుల్ల చూడండి మన గారెలు వేసినప్పుడు చక్కగా ఇది ఇలా గుచ్చుకొని ఒక్కొక్కటి తీసుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఇది ఒకటి బాగా యూజ్ అవుతుందండి. నేను తిరుపతి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను, ఇలాంటిది బాగా యూజ్ అవుతుంది అది. నెక్స్ట్ ఏంటంటే పట్టకారులు, మన అప్పడాలు వేపినప్పుడు ఇలాగా అటు ఇటు తిప్పడానికి మాట. ఇందులో 2 సైజులు ఉన్నాయండి, 2 మోడల్స్ ఉన్నాయి. ఇంకా విస్కర్స్ ఉన్నాయి, మనకి ఎగ్ బీట్ చేసుకునే విస్కర్లు, మళ్ళీ బిందులు అవి పెట్టుకునే తపాలైనా పెట్టుకోవడానికి స్టాండ్లు, ఇలాగా చిన్న గ్లాసులు,
ఇలా స్టీల్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి కలెక్షన్ అయితే. ఇగో చూడండి, ఇవన్నీ స్టీల్కి సంబంధించినవన్నీ ఒక రోలో ఉన్నాయన్నమాట. మనకి పిల్లలు ఆడుకోవడానికి ఇగో చూడండి, ఇలా చిన్న బకెట్ మనమైనా కిచెన్లో వాడుకోవచ్చు. ఏమైనా పొడులని పచ్చళ్ళని వేసుకోవచ్చు. పిల్లలకి ఇచ్చిన వాళ్ళు ఆట సామాన్లో పెట్టుకుంటారు కదా. ఇది చూడండి, డిజైన్లో వచ్చిన గ్లాసులు ఉన్నాయి. ఇది కూడా క్వాలిటీ బాగుందండి. ఏమి ఇలా అంటే మెత్తగా అయిపోయి అలా ఏం లేదండి, స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఇగో చిన్న చిన్న కటోరీలు, చిన్ని చెంబు, మనకి వాటర్ వేసి బయట పెట్టుకోవడానికి అలా యూజ్ అవుతుంది. ఇగోండి పసుపు కుంకాలు గుత్తి, ఇవి ఏంటంటే పిల్లలకి కూడా ఆడుకోవడానికి యూజ్ అవుతాయండి. నెక్స్ట్ ఏంటంటే ఇది చూడండి, మనం కజ్జికాయలు చేసే స్పూన్లు అలాంటివి కూడా దొరుకుతున్నాయండి. మంచి మంచి కలెక్షన్ ఉంది. ఈ స్పూన్లు ఏమో 4 కలిపి 25 రూపాయలు. మనకి పెరుగుకి అది యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఇవైతే 2 స్పూన్లు 25 రూపాయలు అండి. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. ఇదొకటి ఐటెం చాలా బాగుంది, చాలా వెయిట్ ఉన్నాయన్నమాట చూడడానికి. నెక్స్ట్ ఇందులో అయితే మనకి గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ స్పూన్స్ కూడా ఉన్నాయండి. చూడండి, గోల్డ్ కలర్ స్పూన్ కూడా ఉంది. అయితే మరి కలర్ ఎంతవరకు ఉంటుందో నాకైతే కొంచెం తెలియదు, కానీ అవి కూడా ఉన్నాయి. ఇగో దీపాలు. నెక్స్ట్ ఈ స్పూన్ చూడండి, కజ్జికాయలు చేసుకునే స్పూన్లు. గోకారం అంటారు కదండి, పిల్లలకి ఏమైనా పడతాం కదా, ఉగ్గు గిన్నెలు అంటాం కదా, అవి ఉన్నాయి. ఇంకా చూడండి, ఇలాగ ఇత్తడి దాంట్లో కుందులు ఉన్నాయండి. అలాగే రాగివి కూడా ఉన్నాయన్నమాట, ఇత్తడి రాగి కూడా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ చూడండి, స్టీల్. ఇదంతా పై సెక్షన్ అంతా స్టీల్ ఐటమ్స్ అండి. ఇలాగ గిన్నెలని, బేషన్లని, ప్లేట్లని చాలా కలెక్షన్ ఉందండి. అంటే మనకి రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి చక్కగా బడ్జెట్లో వస్తాయి. కావాలంటే 2 కూడా ఇవ్వచ్చండి, జతలాగా ఇవ్వచ్చు. అలా కూడా ఉన్నాయండి. స్టీల్ ప్లేట్లు అవి చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఫైబర్ లాంటివి అండి. చాలా వెయిట్ కూడా ఉన్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూసారా, మంచి మంచి కలర్స్ అండి, కలర్ఫుల్గా ఉన్నాయి అన్నమాట అన్నీను. రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి కూడా సాటిస్ఫై అవుతారు కదా. ఇగో చూడండి, మంచి మంచి కలర్స్ అన్నమాట. అలా అని పల్చగా అయితే లేవండి, స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. చాలా వెయిట్ వచ్చి స్ట్రాంగ్గా ఉన్నాయి. చాలా మంచి మంచి షేపుల్లో ఉన్నాయి. ఇది చూడండి, స్క్వేర్ షేప్లోనే చక్కగా కర్వ్లు వచ్చి అలా వచ్చిందన్నమాట. చాలా బాగుంది. ఈ ఎల్లో కలర్ ఒకటి చాలా బ్రైట్గా ఉన్నాయండి. చూడడానికైతే చాలా అందంగా, ఇంప్రెసివ్గా అనిపిస్తున్నాయి అన్నమాట. ఆ షేప్లు కూడా అలానే ఉన్నాయండి. ఇవి చూడండి, ఇవి పింగాణీ కప్పులు అండి. 25 రూపీస్కి కప్ అంటే నాకు భలే బాగా అనిపించింది. ఆ రేటుకి బాగుంది అనిపించింది. కాకపోతే స్టాక్ అయితే లేవంటండి, 2 పీసులే మిగిలాయి. అంటే లాస్ట్లో నేను ఇంకా ఎక్కువ పీసులు ఉన్నాయేమో అని అడిగితే ఇంకా లేవు మేడం, అవి 2 ఉన్నాయి అన్నాడు. ఆ ఐటెం ఒకటి చాలా బాగుందండి, తీసుకోవచ్చు మనం. ఒక 6 డజన్ అలా సెట్లా తీసుకుంటే బాగుంటుంది. ఇగోండి, ఇలాగా ఈ ప్లాస్టిక్లో మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. మంచి మంచి కలర్స్, మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, అరిటాకు షేప్. ఇది అంటే రౌండ్ షేప్లో అరిటాకు మోడల్లో ఉందన్నమాట. మనకి సేమ్ అరిటాకు మోడల్లో కూడా ఉన్నాయండి, ఈ సేమ్ కలర్లోనే, గ్రీన్ కలర్లో. ఇక ఇది చూడండి, పిల్లలకి ఇలాగ పక్కన ఇడ్లీలు పెట్టి ఆ పక్కన చట్నీ వేసిస్తే సరదా పడతారు కదా తినడానికి. ఆ టైప్ ఆఫ్ ప్లేట్లు కూడా ఉన్నాయి. ఇవి ఒకటి బాగున్నాయి. ఇక చూడండి, ఇక్కడ మనకి సేమ్ అరిటాక్ షేప్లోనే ఆ గ్రీన్ కలర్ ప్లేట్స్ ఉన్నాయండి. ఆ కలెక్షన్ ఒకటి చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. నెక్స్ట్ ఇవి ఏంటంటే ట్రేలు అండి. మనం టీలు ఇవ్వడానికైనా, ఏదైనా స్నాక్స్ ఇవ్వడానికైనా ట్రేల్లా యూజ్ చేయడానికి అవి బాగున్నాయి. ఇగోండి, ఇవన్నీ మనం ఫ్లవర్ పాట్స్ హ్యాంగింగ్స్ ఇలా పెట్టుకోవడానికి అన్నమాట. చూసారా, ఇవన్నీ ప్లాస్టిక్కే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ గ్లాసులు, ఈ గాజు గ్లాసులు కూడా చాలా బాగున్నాయండి, డిజైన్గా ఉన్నాయన్నమాట. మళ్ళీ ఈ పైన అంతా మళ్ళీ ప్లాస్టిక్ డబ్బాలే. మీకు చాలా సెలెక్ట్ చేసుకోవడానికి చాలా కలెక్షన్ ఉందండి. నెక్స్ట్ ఈ బాక్స్లో ఒకటి చాలా బాగున్నాయి చూడండి. మనకేంటంటే బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి పెద్ద సైజు, ఇయర్ రింగ్స్ అలా పెట్టుకోవడానికి ఇలాగా 4 ఉన్నవి ఉన్నాయి, 6 ఉన్నవి ఉన్నాయి, 8 ఉన్నవి ఉన్నాయండి. ఆ బాక్స్లో ఒకటి చాలా బాగున్నాయి, మనకి యూజ్ఫుల్ ఐటమ్ అది. నెక్స్ట్ ఇగలోండి, బాత్రూంలో పెట్టుకునే సోప్ బాక్సులు, బ్రష్ల స్టాండ్లు అవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇవి చూడండి, చిన్నవి మనకి ఏమైనా పచ్చళ్ళు అయ్యి పొరట్లు ఇవ్వడానికి కూడా పనికొస్తాయండి, ఎవరికైనా పచ్చడి ఇవ్వడానికి. అదేను ఇవి కూడా అంతే. ఈ సెట్ అంతా కలిపి 25 రూపీస్ అన్నమాట. ఇలా 6 పీసెస్ కలిపి 25 రూపీస్కి. నెక్స్ట్ మళ్ళీ ఇదంతా మళ్ళీ బాక్సులు అండి, ప్లాస్టిక్వి. మనకి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చుకునే బాక్సులు అన్నమాట. మన కిచెన్లో కూడా స్టోరేజ్ కింద కూడా వాడుకోవచ్చండి. చూసారా ఎంత కలెక్షన్ ఉందో, చూస్తున్న కొద్దీ ఉన్నాయండి, డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట. మనకి సాస్ బాటిల్స్ అని, సిప్ చేసే వాటర్ బాటిల్స్, చిన్నపిల్లలకి సిప్ చేస్తారు కదండి అలాంటివి. ఇంకా చూడండి, బీరువా కింద పెట్టుకునే హైట్స్ పెట్టుకుంటాం కదా, అవి కూడా ఉన్నాయండి. మనం మంచాల కింద పెట్టుకోవడానికి అది కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇవేమో పిల్లలు ఆడుకునేవి. నెక్స్ట్ ఇవి చూడండి, మనకి వుడ్ ఐటమ్స్ అండి, చెక్కతో వచ్చిన పప్పు గుత్తులు, అట్ల కాడలు అవన్నీ ఉన్నాయి. చూడండి, చిన్న పూరీ పీటలా ఉందన్నమాట, చపాతీ పీట, కర్ర 2 కలిపండి. ఇదేమో మనకి గవ్వలు చేసుకుంటాం కదండి, ఆ పీట అన్నమాట.
మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే కవర్లు, ఇలాగ ఫ్రిడ్జ్ స్టోరేజ్వి కూడా చాలా బాగున్నాయండి, అవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇవి చూడండి, ఈ బట్టల స్టాండ్లు, ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి ఆ బట్టల స్టాండ్లు కూడా. నెక్స్ట్ ఈ ప్లేట్లు చూసారా, ఇలాగా హోల్స్తో వచ్చినవండి. ఇవేమో టిఫిన్ ప్లేట్స్ అన్నమాట, 2 రకాల చట్నీలు అలా పక్కన వేసుకోవడానికి వీలుగా ఉంటాయి. ఇగో చూడండి, ఇక్కడేమో స్పూన్స్ కలెక్షన్ అండి ఇదంతాను. మనకేంటంటే ప్లాస్టిక్లోనే ఉన్నాయి, స్టీల్లోని కూడా ఉన్నాయండి. ఇగోండి, ఈ బంచ్ అంతా కలిపి ఒక 6 సెట్గా మనకి 25 రూపీస్. ఈ యాపిల్ కట్టరు, ఇగో ఇది చూడండి, మనకి ఆ స్టిక్ లాంటిదే గారెలు తీసుకోవడానికి యూజ్ అవుతుందండి. ఇది కూడాను గులాబీలు వేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇదేంటంటే మనం బంగాళదుంపలు అయ్యి ఇలా మెదుపుకోవడానికి అది యూజ్ అవుతుంది కదా, ఆ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. ఇంకా చిన్న చిన్న బాక్సులు ఉన్నాయండి. టిఫిన్ బాక్సులకి మనం కొంచెం ఏదైనా పెట్టాలి పిల్లలకి అనుకున్నప్పుడు యూజ్ అవుతాయి. లేదు పిల్లలు ఆడుకోవడానికి సామాన్ల కింద కూడా ఇవి ఇచ్చుకోవచ్చు అండి. చూడండి, చిన్న క్యారేజ్ భలే బాగుంది ఇది కూడాను. ఇలాంటి కలెక్షన్ చాలా ఉన్నాయండి. ఇవి చూడండి, టీ తాగే గ్లాసులు కాకుండా చిన్న హ్యాండిల్ కూడా వచ్చిందన్నమాట. మనకి అగరబత్తి వెలిగించుకునేది, ఇంకా వుడ్తో వచ్చిన స్పూన్స్ ఉన్నాయండి, కలర్స్ ఉన్నాయి, అది కూడా చాలా బాగుంది. ఇంకోండి, ఇవైతే ఇడ్లీ తీసుకోవడానికి పనికొస్తాయి, చిన్న హస్తాలు, ఇలా చాలా ఉన్నాయండి. ఇంకా రాగి ప్లేట్లని, ఇత్తడివి అని, రాగివి చిన్న చిన్న గ్లాసులు, చిన్న చెంబులు, మనం బయట పెట్టుకునే నీళ్ళు పెట్టుకుంటాం కదండి, అవి అలా కూడా ఉన్నాయి. ఇగోండి, ఇవొకటి ఉగ్గు గిన్నెలు అన్నమాట, ఉద్దరణలు ఉన్నాయండి. ఇలా ఈ కలెక్షన్ అంతా ఈ సెక్షన్ అంతా అవి ఉన్నాయన్నమాట. ఇవి చూడండి, అట్ల కాడల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. చూసారా, షేపులు డిఫరెంట్గా ఉన్నాయి. ఇగోండి, ఇవన్నీ గరిటెల సెక్షన్ అన్నమాట. ఇలాగా కొంచెం అప్పడాలు వడియాలు వేపుకోవడానికి ఇలా చిల్లులు గరిటెలు అవి ఉన్నాయి. చిన్నవి, చిన్న సైజు, పెద్ద సైజుల వారీగా ఉన్నాయండి. ఇదొకటి బాగున్నాయి. ఇగోండి, ఇలాగా పూసల దండలు, ఇవి కూడా చాలా బాగున్నాయండి. కీ చైన్లు, బెల్ట్లు, ఇలా పిల్లలకి అవసరమైన సెక్షన్ అంతా ఒకవైపు ఉందన్నమాట. ఇది చూడండి, చిన్న స్ఫటిక లింగాలండి, ఇవి కూడా ఉన్నాయి, చాలా చిన్న సైజులో ఉన్నాయన్నమాట. ఇవ్వండి, ఇవి చూడండి, ఈ పిన్నులు, స్టోన్స్తో వచ్చిన పిన్నులు ఉన్నాయన్నమాట. ఇది కూడా 25 రూపీసే. నెక్స్ట్ ఇది చూడండి, ఈ శివుడు ఈషా ఫౌండేషన్లో ఉంటారు కదండి, ఆ శివుడు అన్నమాట. ఆ బొమ్మలు కూడా చాలా బాగున్నాయండి. ఇంకా నెయిల్ కట్టర్లు, పర్సులని, పెన్నులని, ఇలాగా ఈ సెక్షన్ అంతా పిల్లలకి అవసరమైన సెక్షన్ అండి. సాక్స్లు, మళ్ళీ చూడండి, ఈ పైన అంటించుకుంటాయి కదండి, రేడియం కలర్లో మెరుస్తూ ఉంటాయి కదా నైట్ టైం లైట్ ఆపేకిన తర్వాత, అవి ఉన్నాయి. మళ్ళీ ఇటు సైడ్ కూడా పైన అంతా డబ్బాలు ఉన్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో, చక్కగా లాక్ సిస్టమ్ వచ్చి ఉన్న బాక్సులు కూడా ఉన్నాయన్నమాట. ఈ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. రిటర్న్ గిఫ్ట్లకి ఇవ్వాలి ఎవరైనా అనుకున్నప్పుడు మాత్రం ఇక్కడికి కళ్ళు మూసుకొని వచ్చేయచ్చు, అంత కలెక్షన్ ఉందండి. నెక్స్ట్ ఇక చూడండి, పిల్లలకి అవసరమైన పెన్నులని, ఎరేజర్లని, ఇలా చాలా ఉన్నాయి. ఇంకా ఇలా జ్యువెలరీలు కూడా ఉన్నాయండి, ఆడపిల్లలకి యూజ్ అయ్యే వస్తువులు కూడా ఉన్నాయి. క్లిప్పులు, మళ్ళీ గాజులు, సైడ్ పిన్నులు, రబ్బర్ బ్యాండ్లు, అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఇగోండి, ఈ సెక్షన్ అంతా అవి మాట, ఆడపిల్లలకి సంబంధించినవన్నీ ఒక సెక్షన్లో ఉన్నాయి. పిల్లలు చదువుకునే పిల్లలకి అన్ని కలర్స్ అని, పెయింట్స్ అని, పెన్సిల్ బాక్సులని, డస్టర్లు, చిన్న బుక్స్, ఇలా ఇవన్నీ ఒకవైపు ఉన్నాయండి. గమ్ బాటిల్స్ అవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ చిన్న ఎరేజర్స్ ఒక ప్యాకింగ్లో ఉన్నాయండి. అవి ఒకటి, ఈ ఐటమ్ ఒకటి చాలా బాగుంది చూసారా. ఇవి ఏంటంటే జొన్నపొత్తు అని, పంప్కిన్ అని, ఈ షేపుల్లో ఎరేజర్స్ అండి. ఇవన్నీ బర్త్డేస్కి ఇలా గిఫ్ట్లు ఇవ్వడానికి బాగుంటాయి, రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి బాగుంటాయి. ఇవి చూడండి, పాలసీసా మోడల్లో ఉన్నాయి, దాంట్లో కూడా ఎరేజర్స్ ఉన్నాయి. ఇది ఒకటి ఇంప్రెసివ్గా ఉందండి. పిల్లలకి చక్కగా స్కూల్లో పంచుదాం ఏవైనా అనుకున్నప్పుడు ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మంచి షేప్లు అయ్యి చాలా బాగున్నాయి. డిఫరెంట్గా టమాటాలు, మొక్కజొన్న పొత్తులు అలా ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. ఇవి చూడండి, బిల్లులు అవి పెట్టుకోవడానికి ఇలా గుచ్చుకుంటాం కదా, అలాంటి స్టాండ్. ఇంకా క్రౌన్స్ ఉన్నాయండి, అమ్మాయిలు బర్త్డేస్ అప్పుడు పెట్టుకోవడానికి క్యాప్లు, ఆ క్రౌన్స్, ఆ సెక్షన్ అంతా ఇక్కడ ఉందండి. దేవుడి ఫోటోలు అవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే క్లిప్పులు అండి, క్లిప్పుల సెక్షన్ ఇదంతా. నెక్స్ట్ ఇవి చూడండి, చక్కగా ఇందులో ముగ్గు పిండి వేసి మనం ఇలా అంటుంటే ఆ డిజైన్ వచ్చేస్తుందండి, అవి ఒకటి బాగుంటాయి. ఇగోండి, ఈ ముగ్గులు ఏంటంటే రెడీమేడ్గా మనం ఎక్కడైనా గుమ్మం దగ్గరైనా దేవుడి దగ్గరైనా అంటించేసుకోవచ్చు. ఇవన్నీ అవ్వండి. హౌసీ బుక్, కాయిన్స్ రెండు కలిపి 25 రూపీస్. ఈ ఐటమ్ ఒకటి బాగుంది. ఇవి చూడండి, ఇవి మన ఫిష్ ఎక్వేరియంలో వేసుకుంటాయి కదండి, కలర్ స్టోన్స్, ఇవి కూడా అంతే అండి. ఆ బంచ్ అంతా 25 రూపీస్ అన్నమాట. ఈ కలెక్షన్ ఒకటి బాగుంది. ఇంకా బటర్ఫ్లైస్ అని అవి చాలా ఉన్నాయండి. ఇవి చూడండి, కర్చీఫ్స్, ఇవి కూడా అంతేనండి. మనకి ఏంటంటే నాప్కిన్లు, మనం ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చుకుంటే బాగుంటాయండి. ఇవి చూసారా, పెద్ద సైజు, చిన్న సైజు, ఇందులో కూడా సైజులు, కలర్స్, షేప్లు డిఫరెంట్వి ఉన్నాయి అన్నమాట. ఇది ఒకటి బాగుంది. ఇంకా కిచెన్ రోల్స్ అండి, మనం కబోర్డ్లో వేసుకునే పేపర్ రోల్స్ అలాంటివి కూడా ఉన్నాయి.
ఇంకా చూడండి ఈ అమ్మాయిలకు సంబంధించిన క్లిప్పులు ఇలాంటివి కూడా చాలా ఎక్కువ కలెక్షన్ ఉందండి. చూసారా, సైడ్ పిన్లు, టిక్ టాక్లు ఇవన్నీ కూడా ఒక దగ్గర ఉందండి. అయితే జేబులో కొంచెం డబ్బులు గట్టిగా పట్టుకొని రావాలి, ఎందుకంటే అవుట్ ఆఫ్ పాకెట్ అయిపోతుందండి. షాపింగ్కి వస్తే మాత్రం, పిల్లల్ని తీసుకొస్తే ఇంకా అంతే సంగతులు. కొంచెం కంట్రోల్, పెద్దవాళ్ళమే మనం అన్నీ కొనేయాలి అనిపిస్తుంది. అటువంటిది పిల్లల్ని తీసుకొస్తే కొంచెం బడ్జెట్ అయితే ఎక్కువే అవుతుందండి. ఈ కర్చీఫ్స్ చూడండి, జత మాట, 2 కలిపి 25 రూపీస్. ఇదేమో సింగిల్ అన్నమాట, ఒకటి 25 రూపీస్. మనకి కిచెన్ టవల్స్ కింద కూడా వాడుకోవచ్చు అండి. ఇవి కిచెన్లో కూడా మనం వాడుకోవచ్చు. వాటర్ బాటిల్స్ కూడా అండి చాలా మోడల్స్ ఉన్నాయండి. వాటర్ బాటిల్స్లో కూడా చాలా కలెక్షన్ ఉంది. ఇలా మనం ఇంట్లో వాడుకోవడానికి, రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి కూడా యూజ్ అయ్యే ఐటమ్స్ చాలా ఉన్నాయండి. ఇవి చూడండి, ఆయిల్ క్యాన్లు ఎంత బాగున్నాయో, చిన్నగా చక్కగా మనం ఈజీగా పోపులు అవి వేసినప్పుడు ఆయిల్ వేసుకోవడానికి ఈ ఆయిల్ క్యాన్లు ఒకటి చాలా బాగున్నాయి. ఇగోండి, ఇవన్నీ వాటర్ బాటిల్స్, మళ్ళీ గిఫ్ట్లు ఇచ్చేకునే ప్లాస్టిక్వి చాలా బాగున్నాయండి. ఇలాగ కవర్లని, బ్యాగ్స్ అని, ఈ అబ్బాయిలు ఆడుకునే బాల్స్, బ్యాట్లు, ఇక చూడండి ఇలాంటి గిలకలు, చిన్నపిల్లల గిలకలు, పెన్సిల్ బాక్స్, ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. చెప్పుకుంటూ పోతే అసలు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో నాకు అసలు లెక్కే తెలియట్లేదు అన్నమాట. ఇందులో అంత ఎక్కువ ఉన్నాయండి. గేమ్స్ ఉంటాయి చూసారా, గోళీలతో మనం గేమ్ ఆడతాం కదండి, అవి కూడా ఉన్నాయి. ఇంకా చిన్న బ్రష్లు ఉన్నాయండి, డస్టింగ్కి, మన టీవీ దగ్గర అది దులుపుకోవడానికి. అది ఈ బ్రష్లు చాలా బాగున్నాయండి. నెక్స్ట్ మనకి గోడకి అంటించుకునే క్లిప్స్ ఉన్నాయండి. ఇంకా సామాన్లు తోముకునే స్క్రబ్బర్స్, అవన్నీ కూడా అలా ఆ సెట్ అంతా కలిపి సెట్ మాట, 25 రూపీస్ మాట. ఇగోండి, ఇవి ఒక స్టాండ్లు. ఇంకా ఎస్ హుక్లు ఉన్నాయండి, స్టెయిన్లెస్ స్టీల్వే ఉన్నాయి. నెక్స్ట్ ఈ చైన్లని, ఇలాగ మళ్ళీ మనకి టిష్యూ పేపర్స్, స్పాంజులు ఇవి కూడా ఉన్నాయండి. ఏదైనా పిక్నిక్లకి అది పట్టుకుని వెళ్ళడానికి మనకి టిష్యూ పేపర్లు అయ్యాను. ఇగో ఇవి చూడండి, గ్రాస్తో ఉన్న మ్యాట్లు, చక్కగా చిన్న సైజ్ అండి, ఇలాగ చిన్న సైజులు కట్ చేసి అమ్ముతున్నారు అనమాట. ఇవి కూడా బాగున్నాయి. నెక్స్ట్ ఇవి చూడండి, మన డైనింగ్ టేబుల్ మీద వేసుకునే మ్యాట్లు అండి. ఇవి కూడా గోల్డ్ కలర్తో ఫినిషింగ్ చాలా బాగుంది. ఇలా ఒక్కటని కాదండి, బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అన్ని ఏజ్ల వాళ్ళకి అవసరమైన ఐటమ్స్ అన్నీ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.